అయ్య బాబోయ్! 'నాగార్జున సార్' ట్విస్ట్స్ అంటే నేను ఏదో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. మేబీ సీక్రెట్ రూమ్‌లో ఉంచుతారేమో, ఎలిమినేషన్ ఉండదేమో అనేసి. కానీ ఎలిమినేషన్ అయితే ఉండబోతుందండి. ఆ ట్విస్ట్ ఏంటో కాదు. ఓటింగ్‌లో ఎవరైతే లాస్ట్ 2 కంటెస్టెంట్స్ వచ్చారో వాళ్ళ ఇద్దరిని మన హౌస్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారంట. ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేసి. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోతారేమో, ఆయనకంత క్లారిటీ లేదు కదా అని అనుకున్నాను. కానీ నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి విరుద్ధంగా జరిగింది. శేఖర్ భాషా గారినైతే ఎలిమినేట్ చేశారు. కానీ శేఖర్ భాషా గారు ఉండుంటే మాత్రం ఇంకా చాలా బాగా ఎంటర్‌టైన్ చేసుంటారు అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఆయన ఆ వన్ లైనర్ కామెడీ ఏదైతే ఉందో అది జనాల్లో బాగా ఎక్కుతుంది. వైరల్ అవుతుంది కాబట్టి సీజన్ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ చెప్పాం కదా! ఓటింగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది ఎప్పుడు కూడా. నాకు ఇంకో విషయం ఏంటంటే, ఈ 'నిఖిల్' క్లాన్‌లో సోనియా మరియు పృథ్వీ అయితే జాయిన్ అయిపోయారు. మరి అందరూ ఒకే సైడ్ ఉండి, అభయ్ మాత్రం వాళ్ళ టీమ్‌లో ఎవరైతే ఉన్నారో, అభయ్ మాత్రం సైడ్ ఉండేసరికి నాకు కొంచెం ఇక్కడెక్కడో తేడా కొడుతుందండి. ఎలా ఉండబోతుంది ఇదనేసి. మీకందరికి తెలిసిందే వీళ్ళు నలుగురు ఎప్పుడు ఫ్రెండ్‌షిప్ ఫుల్ బాండ్ ఉంటది వీళ్ళ నలుగురు మధ్యలో. అలాంటివి బాండింగ్ ఉండేటప్పుడు నేను 2 మెంబర్స్ షేర్ అవుతారేమో అని అనుకున్నాను. లైక్ 'నిఖిల్' సైడ్ పృథ్వీ, అభయ్ సైడ్ సోనియా వెళ్తారేమో అని. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏంటంటే 'నిఖిల్' సైడే అందరూ వెళ్లారు. ఇప్పుడు అభయ్ మాత్రమే తనీగా ఉన్నాడు. ఒకవేళ గేమ్స్ పెట్టినప్పుడు 'నిఖిల్' అభయ్ మధ్యలో గొడవ జరిగితే వీళ్ళిద్దరూ ఎవరికి సపోర్ట్ చేస్తారనేసి నేను చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. సో, మనం ఒక టీమ్‌ని స్ప్లిట్ చేసినప్పుడు 2 మెంబర్స్ అవుతారు అని అనుకుంటాం. 3-1 అయినప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు సోనియా ఎప్పుడు అభయ్‌ని పెద్దన్న, పెద్దన్న అంటుంది కదా! ఒకవేళ గొడవ జరిగినప్పుడు సోనియా నిజంగా అభయ్‌కి సపోర్ట్ చేస్తుందా? ఏమో చూడాలి వచ్చేటప్పుడు. మరియు పృథ్వీ కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నిఖిల్ పృథ్వీని నామినేట్ చేశాడు. పృథ్వీ ఎళ్లి 'నిఖిల్' క్లాన్‌లో చేరతాను అంటున్నాడు. సో, ఇది కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడు 'నిఖిల్' వాళ్ళ క్లాన్ చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే పృథ్వీ గేమ్స్ బాగా ఆడతాడు. నిఖిల్ గేమ్స్ బాగా ఆడతాడు. సో, చాలా డిఫరెంట్ క్లాన్‌గా తయారైంది ఇప్పుడు 'నిఖిల్' క్లాన్. సో, 'నిఖిల్' క్లాన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతుందని నా అభిప్రాయం. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా శేఖర్ భాషా గారినైతే ఎలిమినేట్ చేయడం చాలా అన్‌ఫెయిర్ అండి. కానీ చెప్పాం కదా! మన చేతుల్లో ఏమీ ఉండదు. 'బిగ్ బాస్' ఎప్పుడూ ఓటింగ్ ప్రకారమే చేస్తారు. సో, ఆ ట్విస్ట్ ద్వారా మన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసి శేఖర్ భాషా గారిని ఎలిమినేట్ చేశారు అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన 10-12 వీక్స్ ఉండగలిగే కంటెస్టెంట్ అండి. సో, అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, మన తెలుగు టాక్స్ ఏదైతే ఉందో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.